గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తత్సై శ్రీ గురువే నమ. ఈరోజు గురు పూజా దినోత్సవం. ఇంతటి మహాదినం నాడు మనం ఎవరైతే మనకి ఒక రూపాన్నిచ్చి మన హృదయ ఫలకాల మీద అక్షరస్సులు చెక్కి మనల్ని ఎంతగా చేసినటువంటి గురువులకు, అసలు మొట్టమొదటి ఆది గురువులు తల్లిదండ్రులే కాబట్టి వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు సమర్పిస్తూ ఈరోజు ఈ యొక్క పాడ్కాస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. నేను మొట్టమొదటిగా పాఠశాలకు పోకముందు ప్రారంభించినది ఏంటంటే, తల్లి నిన్ను దలంచి పుస్తకమును చేతన్బోనితిన్ నీవు నా ఇల్లంబందున నిలిచి అనేటువంటి పద్యాన్ని మా అమ్మగారు ముందు ఆ అని వ్రాయించి బియ్యం మీద, తర్వాత ఈ పద్యం నా చేత చాలా కష్టపడి మొత్తం మీద చెప్పించారు. అంటే మాతృదేవోభవ, తర్వాత వచ్చేది పితృదేవోభవ, అంతకు మించి గురుదేవోభవ. ఈ గురుదేవోభవ ఎందుకు అన్నారంటే, నాకున్నటువంటి అనుభవాలను మీతో ఈరోజు పంచుకోదలుచుకున్నాను. నేను మొట్టమొదటి పాడ్కాస్ట్లో నన్ను ప్రభావితం చేసినటువంటి 4-5 ఉపాధ్యాయులను గురించి, అధ్యాపకులను గురించి నేను మీకు చెప్పాను. వారు కాకుండా ఈరోజు మరికొంతమందితో నాకున్నటువంటి అనుబంధాన్ని, వారు నన్ను పెంపొందించినటువంటి విధానాన్ని నేను మీకు మనవి చేసుకుంటాను. నేను లెక్కలలో మాకు వరదరాజు మాస్టారు ఉండేవారు. వారు నన్ను చాలా వరకు లెక్కలో తీర్చిదిద్దారు. నాకు ప్రీ పబ్లిక్లో 57 మార్కులు వచ్చాయి మ్యాథ్స్లో. నేను చాలా కంగారు పడిపోయాను, భయపడిపోయాను. మా నాన్నగారు నన్ను ఏమంటారని చెప్పేసి. మా నాన్నగారు ఆ కార్డు చూసిన తర్వాత, ప్రోగ్రెస్ కార్డు చూసిన తర్వాత పిలిచి, ఒరే నువ్వు కొంచెం ఏదో అలసత్వం చూపించావు, నువ్వు తప్పగా బాగా చేస్తావు నాయన, ఏం వరీ కావద్దు, చక్కగా ప్రిపేర్ అవున్నారు. అప్పుడు నేను వరదరాజు మాస్టర్ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి, సార్ ఇట్లా జరిగింది, నాకు మీరు ఎట్లయినా సహాయం చేయాలంటే, మహానుభావుడు ప్రతిరోజు సాయంత్రం హై స్కూల్ నుంచి ఇద్దరం కలిసి వారింటికి వెళ్ళేవాళ్ళం. గంటన్నర సేపు కూర్చొని నా చేత లెక్కలు చేయించేవారు. ఆ రకంగా ఆల్జీబ్రా కానీ, లేకపోతే ఈ ట్రిగనామెట్రీ కానీ, రైడర్స్ కానీ అవన్నీ బాగా చేశారు. దానితో డిస్టింక్షన్లో నేను పాస్ కాగలిగాను. అది ఒకటి. ఇకపోతే ఇంగ్లీష్ వరకు వచ్చేసరికి మీకు తెలుసు, మన గ్రామాల్లో పాఠశాలలో ఇంగ్లీష్ ఏ రకంగా ఉంటుందో. నా అదృష్టం కొద్దీ నేను గింజపల్లి కోటేశ్వరరావు మాస్టారని వారు, నేను 9th క్లాస్ చదివేటప్పుడు వారు వచ్చారు. అసలు వారు ఎంతగా నన్ను ఈ ఇంగ్లీష్లో తీర్చిదిద్దారంటే, అంతకుముందు టీచర్స్ బట్టి పట్టమనేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఒక ఎస్సే ఇస్తే ఆ ఎస్సే మనం రాసి దాన్ని చక్కగా బట్టి తిరిగి పరీక్షలో రాయాలి. గింజపల్లి కోటేశ్వరరావు గారు అలా కాదు. కొంతమందిని చూశాను ఆయన గారు అబ్జర్వ్ చేసి, వాళ్ళ చేత మీరు సొంతగా రాయండి, మీరు ఏ రాసినా పర్వాలేదు, మీ సొంతగా మీరు ఎంతవరకు రాయగలిగితే రాయండి, నేను మీకు ఇది పెడతాను, మీకు విషయాలు చెప్తానని చెప్పేసి అంత చక్కగా ఎంకరేజ్ చేసి, ఇంగ్లీష్లో నాకు ఒక రకమైనటువంటి ప్రావీణ్యతను తెచ్చిపెట్టింది గింజపల్లి కోటేశ్వరరావు మాస్టర్ గారికి. వారికి నా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ఇకపోతే మరొక మారు సైన్స్కి వచ్చేసరికి 2 మాస్టర్లు ఉన్నారు. ఒకరు సంజీరావు గారు మాస్టర్ అని, మరొకరు సీతారామయ్య మాస్టర్ అని. ఇద్దరు సైన్స్ విభాగంలో చాలా చక్కటి అనుభవం గడించినటువంటి వారు. చక్కగా మాకు చాలా మంచిగా చెప్పారు. ప్రతి విడమర్చి చెప్పేవారు. ముఖ్యంగా హై స్కూల్లో ఆ రోజుల్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించేవాళ్ళు మాకు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇకపోతే ఛందస్సుకు వచ్చేసరికి శర్మ గారిని ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన గారి ఊరు నాకు సరిగా గుర్తులేదు, కానీ వారు పిడుగురాళ్ళ నుంచి
మేడూరు వెళ్ళే దారిలో మధ్యలో ఎక్కడో ఉంటుంది ఎడమ వైపు ఆ వారి గ్రామం. వారు ఛందస్సులో ఈ ఉత్పలమాల కానీ, చంపకమాల కానీ, మత్తేభం కానీ ఇవన్నీ కూడా వాటి నడక ఎలా ఉంటుంది, ఆ నడకను బట్టి ఇది ఈ ఉత్పలమాల చంపమాలని ఎలా చెప్పగలం అని వారు నాకు నేర్పించారు. అది చాలా గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవిలది సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి అని ఆ రకంగా ఛందస్సు నేర్పించినటువంటి మహానుభావుడు శర్మ గారు. వారికి కూడా నా ధన్యవాదాలు. వారిని గుర్తెచ్చుకుంటున్నాను, వారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇక కాలేజీకి వస్తే సాంబశివరావు మాస్టర్ అని పొలిటికల్ సైన్స్ మాస్టర్ ఉన్నారు. నేను సైన్స్ విభాగానికి చెందినటువంటి వాడిని, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. కానీ వారు పొలిటికల్ సైన్స్ మాస్టారు. నన్ను ఇంటర్ కాలేజియేట్ యూనివర్సిటీ ఎలక్యూషన్ కంటెస్ట్లో నన్ను ప్రిపేర్ చేసి నా భుజం తట్టి నా వెనుక ఉండి నా చేత ప్రిపరేషన్ చేయించి పంపించి నాకు మంచి ప్రైజులు నా సొంతానికి అలాగే సంస్థ కూడా వారు తెచ్చిపెట్టారు. వారికి నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇప్పటికీ నాకు బాగా గుర్తు, హిందూ కళాశాల మచిలీపట్నంలో నెహ్రూ ఈజ్ మోర్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ దాన్ ఏ స్టేట్స్మన్ అనే దాని మీద మాట్లాడాలి. సాంబశివరావు గారు ఇచ్చినటువంటి గొప్ప ఇన్పుట్స్ అసలు నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అలవోగ్గా నేను మరి ప్రైజ్ గెలుచుకోగలిగాను. వారికి నా ధన్యవాదాలు. ఇక అన్నికంటే ముఖ్యమైనదంటే మా ప్రిన్సిపల్ గారు గోగినేని శ్రీమన్నారాయణ గారు. నేను పీబీఎన్ కాలేజీలో చదివాను. వారికి నా మీద మరొక ఇద్దరు విద్యార్థులు మంచి నమ్మకం ఉంది. మా ముగ్గురు మీద వారికి ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే వీళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు కాలేజీకి అనేటువంటి ఒక మంచి విశ్వాసం ఉండింది వారికి. అయితే మేము ముగ్గురం కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళం. నేనేమో నా పరిస్థితి కొద్దీ అరుణ హోటల్ అని ఉండేది, అక్కడ నేను క్యాష్ కౌంటర్లో కూర్చొని ప్రొపరేటర్ గారికి సహాయం చేస్తుండేవాడిని. పోతే అలపర్తి పిచ్చయ్య చౌదరి గారి అన్నగారు డాక్టర్ గారు, వారి అక్కడ ఈ పిచ్చయ్య చౌదరి ఉండేవాడు. సరే, ఇక షేక్ జానీ ఉన్నారు, వాళ్ళ బాబాయ్ గారు అనుకుంటారు, వారికి ఒక చెప్పుల షాప్ ఉంది, అక్కడ వారు ఉండేవారు. సో వీరికి ఎంత కోపం వచ్చేసిందంటే ప్రిన్సిపల్ గారికి, ప్రతి బుధవారం నాడు జనరల్ అసెంబ్లీ జరిగేది. దానిలో మా ముగ్గురును పట్టుకుని ఉతికి పారేసి నేను ఎంతో అనుకున్నాను. వీళ్ళేమో ఒకడేమో సర్వర్ అయిపోయాడు హోటల్లో, ఒకడేమో అదేదే హాస్పిటల్లో సంథింగ్, ఒకడేమో ఇట్లా అయ్యాడు. నాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి అని పాపం చాలా వాపోయారు. అయితే మేము ముగ్గురం కూడా వారి మాటను, వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టి మేము పైకి వచ్చాం. ఇకపోతే అసలు శ్రీమన్నారాయణ గారి గురించి నేను ఒక్క విషయం చెప్పాలి. గోగినేని శ్రీమన్నారాయణ గారు, వారు గోగినేని రంగా గారికి దగ్గర చుట్టాలు. నేను ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం భయంకరంగా ఉండేది నా పరిస్థితి. పైగా ఏమిటంటే నేను సిబిజెడ్, సో ప్రతి నెల నేను ఫీజులు అవి కట్టాలి. ఈ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలకి వీటికి డబ్బులు కట్టాలి. నేను చాలా కష్టం మీద ప్రయత్నిస్తుండేవాడిని. ఎప్పుడు కూడా మనది డిఫాల్టర్స్ లిస్ట్లో తప్పనిసరిగా నా పేరు ఉండేది. అయితే నాకు సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్లో నేను మెరిటోరియస్గా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే నాకు చెప్పకుండానే ఫీజు కట్టడం వారు ప్రారంభించారు. అది నాకు తెలిసిన తర్వాత నేను ఎంత అసలు చెల్లించిపోయానంటే, తర్వాత నేను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వారు కట్టిన ఫీజుని తిరిగి తీసుకెళ్ళి వారి ఇంటి దగ్గర వారి మేడం గారికి ఇచ్చేవాడిని. ఇట్లా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది చెప్తాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ సిబిజెడ్ బాటనీ, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. బాటనీలో నాకు అటెండెన్స్ సరిగా లేదని చెప్పేసి అని మా అయ్యవార్లు నా రికార్డు మీద సంతకం చేయడానికి, సర్టిఫై చేయడానికి నిరాకరించారు. ఏం చేయాలో నాకు తోచపడగలదు. ఫైనల్ ఇయర్ ఒకవేళ నేను కనుక అది మిస్ అయ్యానంటే అంతా మీకు బ్యాసివ్ అలా ఉంచండి,
అసలు పూర్తిగా అసలు జీవితంలోనే ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తు వచ్చినట్టుగా నాకు అనిపించింది. సరే నేను ప్రిన్సిపల్ గారి రూమ్ ముందు చక్కర్లు కొడుతున్నాను. ప్రారంభమవుతుంది. ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. మరి ఎందుకో వారు వచ్చారు. వచ్చి నన్ను చూశారు. అన్నారు. నేను విష్ చేశాను. వారు లోపలికి వెళ్ళారు. నన్ను పిలిపించారు. ఏమిట్రా అన్నాడు. అంటే సార్ ఇట్లా జరిగింది అంటే, నాకు తెలుసురా నువ్వు ఇటువంటి ఏదో చేస్తావని చెప్పేసి అని, ఎనివే నేను రిక్వెస్ట్ చేస్తాను మీ తరపున అని చెప్పేసి అని లెక్చర్ గారు వారిద్దరిని పిలిచి, వాడు క్లాస్ స్టూడెంట్, వాడిని ఎందుకు మీరు అన్యాయం చేస్తారు, ఏదో పొరపాటు జరుగుతుంది పిల్లలు, మీరు దయచేసి అది సంతకం చేయండి అన్నారు. చేస్తే వారు మాకు వల్ల కాదు అని చెప్పేసి అని, మీరు చేయవండి అని చెప్పారు. అప్పుడు అసలు అది అది నిజమైనటువంటి గైడెన్స్, అంటే ఆ గైడింగ్ ఫ్యాక్టర్. మరి గోగినేని శ్రీమన్నారాయణ గారు, సరే మీరు చేయకపోయినట్లయితే సూపరింటెండెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్గా నేను సర్టిఫై చేస్తాను, తర్వాత ఏం జరుగుతుందో చూస్తాను అని చెప్పేసి అని, అరే ఎవరా నీ రికార్డ్ ఎవరా అన్నారు. అంటే ఇక అప్పుడు నేను వారికి ఎదుగు సమయంలో అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారు సంతకం చేశారు. చూడండి, అది ఆ రకంగా అసలు నా జీవితంలో ఒక మలుపును తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి మా కాలేజీ ప్రిన్సిపల్ గారు శ్రీ గోగినేని శ్రీమన్నారాయణ గారికి, వారికి సర్వదా నేను కృతజ్ఞతలు అర్పిస్తాను. ఇకపోతే యూనివర్సిటీకి వచ్చేసరికి నాకు కెమిస్ట్రీలో ఎంఎస్సి సీట్ రాలేదు. కారణం చేత అంటే సిబిజెడ్ వాళ్ళకి కెమిస్ట్రీలో ఎంఎస్సి ఇవ్వరు. సరే అందుకు నేను వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి జేఎన్యూలో ఎలాగైనా సరే అక్కడ చేరాలి అని చెప్పేసి ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉంది. అక్కడ వెళితే ఎవరు నాకు తెలియదు. వైద్యనాథన్ అయ్యర్ గారు అని చెప్పేసి, ప్రొఫెసర్ వైద్యనాథన్ అయ్యర్ గారు అని చెప్పేసి అని, నేను ఎందుకు లైబ్రరీలోకి వెళ్తే లైబ్రరీలో వారు ఉన్నారు. నాకు వెళ్ళి మొదటిసారి చూద్దాం అసలు ఎట్లా ఉంది లైబ్రరీ ఏమిటని చెప్పేసాను. ఉంటే నేను ఎట్లా మొత్తం నాకు సరిగా గుర్తులేదు, కానీ మొత్తం నేను వారిని కలుసుకోవటం, వారికి నమస్కారం చేయడం. ఆయన కర్ణాటక నుంచి వచ్చేవారు, వైద్యనాథన్ అయ్యర్ గారు. ఏమిటన్నారు అంటే ఇట్లా అని నేను చెప్పాను. చెప్తే మరి నువ్వు లైఫ్ సైన్సెస్లో చేరాలి కదా, మరి ఏదంటే లేదు సార్ ఇక్కడ నాకు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉందని చెప్పేసి అని చెప్పారు, అందుకని నేను వచ్చాను. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ఎకనామిక్స్ అని చెప్పాను. మీరు అసలు ఎంతగా ఆయన నాకు సహాయం చేశారంటే, నా చేత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయించి మరి మంచి నన్ను ముందులో నిలబెట్టి నాకు కోరిన సబ్జెక్ట్ నాకు ఇప్పించారు. అది మరి వైద్యనాథన్ అయ్యర్ గారు చేసినటువంటి ఒక గొప్ప విషయం. అట్లాగే ఇంకా ఇక నేను చెప్పుకుంటూ పోతే అక్కడ చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్ వెంకటరమణ అని అమెరికన్ స్టడీస్ ప్రొఫెసర్. ఇప్పుడు ఈ జయశంకర్ గారు ఎవరైతే మనకి ఫారిన్ మినిస్టర్గా ఉన్నారో, వారు అప్పుడు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో వారి దగ్గర చదువుతుండేవారు, పిహెచ్డి చేస్తుండేవారు అనుకుంటాను బహుశా. సో ఈ రకంగా అసలు మనల్ని తీర్చిదిద్దినటువంటి వారు మన యొక్క అధ్యాపకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వీరు. వారికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండక తప్పదు. ఈ శుభ సమయంలో నేను వారిని మరొకసారి మనన చేసుకుంటూ, మీరు కూడా చాలామంది మీకు ఇటువంటి మహా వ్యక్తులు తారసపడి ఉంటారని, ఇటువంటి మహామహోపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి వారి లాగా ఎంతోమంది మీకు సహకరించి ఉంటారని నేను భావిస్తున్నాను. చివరిగా ఒక చాలా మంచి విషయాన్ని నేను మీకు చెప్తాను. నేను సోవియట్ అమెరికన్ ఎకనామిక్ రిలేషన్స్ ఇన్ ద పోస్ట్ వరల్డ్ వార్ పీరియడ్ మీద నేను ఎంఫిల్ రాశాను. ఆ రాసినప్పుడు దానిలో భాగంగా ఒక సెమినార్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సెమినార్ హాల్లో అందరూ ఉన్నారు, నేను ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ 3 ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ 3 ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి. ఇది చాలా అప్పట్లో అది చాలా నేసెంట్ సబ్జెక్ట్. అది దాని మీద చాలా కష్టపడ్డాను, రాశాను. అయితే చాలామందికి అది కన్విన్సింగ్గా ఉండకపోవచ్చు. చాలా చర్చ బాగా చర్చ జరిగింది. నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి చాలా గట్టిగా నిలబడి వాదించగలిగాను. నా పాయింట్ ఆఫ్ వ్యూని నేను
సమర్థించుకున్నాను. ఇక చివరికి ఏంటంటే అక్కడ మాకు ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో ఏంటంటే ఒకసారి కనుక వారు ముగ్గురు ప్రొఫెసర్స్ కనుక అంగీకరించకపోతే మరలా తిరిగి దాన్ని రాయవలసి వస్తుంది. తిరిగి రాయడం అంటే అది ఒక రకంగా ఫెయిల్వే కాకుండా ఒక అవమానకరమైనటువంటి విషయం. అందులో నేను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని ఫ్రీడమ్ థింకర్స్ తరపున. సో కొంచెం నాకు అది ఒక పట్టుదలగా ఉండింది. ఆ సమయంలో ఎక్కడో ఒక మూల నుంచి ఒక బూమింగ్ వాయిస్ నాకు వినిపించింది. ఎవరైనా చూస్తే పార్థసారథి గారు, మా వైస్ ఛాన్సలర్ గారు, ఆయన గారు ఒక 5 నిమిషాలు నేను రాసినటువంటి ఈ పేపర్ మీద, ఎందుకంటే పార్థసారథి గారి గురించి మీకు తెలిసి ఉంటుంది. వారు యుఎన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా చేశారు, రష్యన్ అంబాసిడర్గా చేశారు, అమెరికన్ అంబాసిడర్గా చేశారు. చాలా గొప్ప వ్యక్తి. పైగా ఇందిరాగాంధీ గారి యొక్క హయాంలో వారు ఫారిన్ పాలసీ చైర్మన్గా కూడా ఉన్నారు. అటువంటి మహా వ్యక్తి నా యొక్క పేపర్ను సమర్థించి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్కి ఏమైనా రిక్వెస్ట్ చేశారంటే ఈ పేపర్ పబ్లిష్ అయ్యేట్టుగా చూడండి అని చెప్పారు. అంతకు మించినటువంటి ఎంకరేజ్మెంట్కి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అది అటువంటి యూనివర్సిటీలో చదివినటువంటి వాడిని ఈరోజు మీ ముందు నిలబడడానికి నాకు ఇచ్చినటువంటి అటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.